హాయ్ అండి. ఇవాళ కాకరకాయ శనగపిండి కారం కూర అండి. చేద్దామా? వీడియోలో చూపించినట్టు కాకరకాయలకి ఘాటు పెట్టి పక్కన పెట్టుకోండి. ఒక బౌల్లో శనగపిండి, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర వేసి కొంచెం ఆయిల్ వేసి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన ఆ మిశ్రమాన్ని కాకరకాయల్లో స్టఫ్ చేసుకోండి. ఇప్పుడు మూకుడు పెట్టి ఆయిల్ వేసి స్టఫ్ చేసిన కాకరకాయలన్నింటినీ అందులో పెట్టండి. ఇప్పుడు ఒకసారి ఆ కాకరకాయలన్నింటినీ కలిపి మూత పెట్టండి. ఇలా చేస్తే కాకరకాయలు అస్సలు చేదుండవండి. కాకరకాయలు నచ్చిన వాళ్ళు కూడా ఇలా చేస్తే తప్పకుండా తింటారు. మిగిలిపోయిన శనగపిండి మిశ్రమాన్ని కూర ఉడికిన తర్వాత దాని మీద వేసి ఒక్కసారి కలుపుకొని వేరొక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ కూర కలుపుకొని తినండి, చాలా బాగుంటుంది.